ఆదిలాబాద్ పార్లమెంట్ ను రెండోసారి దక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఆదిలాబాద్ లో 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అయితే బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేయడంతో కమలనాథులు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ బీజేపీ అభ్యర్థి గొడెం నగేష్ కు ఊహించని మద్దతు లభిస్తోంది. ప్రధాని మోదీ హవా మారుమూల గ్రామాల్లోనూ కనిపిస్తూ ఉండడంతో కాషాయ పార్టీ జెండా ఎగురడం ఖాయమనే చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంటు సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడానికి కాషాయ దళాలు కదం తొక్కుతున్నాయి. ఆదిలాబాద్ పరిధిలోని ప్రతి ఊరు, వాడ, పట్టణాల్లో ఎక్కడ చూసినా కమలం పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇది బీజేపీకి చాలా కలిసి వచ్చే అంశంగా మారింది. నిర్మల్ నుండి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి పాయల్ శంకర్, ముధోల్ నుండి రామారావు పటేల్, సిర్పూర్ నుండి పాల్వాయ్ హరీష్ బాబు బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఖానాపూర్లో స్వల్ప ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రమేష్ రాథోడ్ కూడా లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమిస్తూ ఉన్నారు. దీంతో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాల్లో బీజేపీ చాలా బలంగా కనిపిస్తోంది. మిగిలిన బోధ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ పటిష్టంగానే ఉంది. హిందూ ఓటర్లు ఎక్కువగా ఉండటం ఆ పార్టీకి మరింత ఊపుని ఇస్తోంది. ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అప్పటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గొడెం నగేష్ పై అన్ని వర్గాల అండతో సోయం బాపురావు గెలుపొందారు. ఎన్నికల్లో అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీ సోయంను పక్కన పెట్టి గత ఎన్నికల్లో ప్రత్యర్థి అయిన గొడెం నగేష్ ను పార్టీలో చేర్చుకుని బీజేపీ ఆయనకే టికెట్ ఇచ్చింది. గొడెం నగేష్ కు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. గోండు సామాజిక వర్గానికి చెందిన గొడెం నగేష్ కు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మంచి పట్టు ఉంది. అన్ని పార్టీల నాయకులతో టచ్ లో ఉంటారు. దాదాపు 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలు లేని రాజకీయ నాయకుడిగా గొడెం నగేష్ కు పేరుంది. సాధారణ జీవితాన్ని గడుపుతూ అందరితో మమేకమయ్యే నాయకుడిగా గుర్తింపు ఉంది. ప్రధాని మోడీ చరిష్మా నగేష్ కు ఆయుధంగా మారిందనే టాక్ వస్తోంది. నరేంద్ర మోడీకే మా ఓటు అనే మాటలు ఆదిలాబాద్ పార్లమెంటు వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని మారుమూల గిరిజన తాండాలు, ఆదివాసీ గూడాల్లోనూ కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయంటే మోడీ హవా ఎంతలా ఉందో ఊహించుకోవచ్చు. యువత, వ్యాపారులు, విద్యావంతులు, రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నవాళ్లు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. కాగజ్ నగర్ జనసభకు అమిత్ షా హాజరు కావడం గొడెంకు అదనపు బలమైంది. అమిత్ షా తన ప్రసంగంలో కొమరం భీం, రాంచీ, గోండు పేర్లు ప్రస్తావించడం పార్టీకి ప్లస్ అవుతోంది. అమిత్ షా సభతో ఆదిలాబాద్ బీజేపీ కేడర్లో అమితోత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. మరొకవైపు ప్రచారంలో బీఆర్ఎస్ వెనుకబడడం బీజేపీకి కలిసి వస్తోంది. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన నగేష్ కు ఆ పార్టీ కేడర్తో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో గులాబీ పార్టీ సానుభూతి పరుల ఓట్లు కూడా గొడెం నగేష్ కు పడతాయనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీకి పడిన ఓట్లు బీజేపీకి షేరింగ్ అయితే ఆదిలాబాద్ ఎంపీగా గొడెం నగేష్ గెలుపు పక్కా అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.